మూవీ ఉందిరా. సినిమా అయితే బాగుంది బ్రో. విజయ్ దేవరకొండకి ఒక క్లీన్ ఫ్యామిలీ సూపర్ హిట్ అని చెప్పాలి. సినిమా విజయ్ దేవరకొండ యాక్టింగ్ పరంగా చూస్తే కొంచెం బెటర్గా ఉంది. పాత సినిమా మీద సినిమా కొంచెం బెటర్ యాక్టింగ్ చేసేది. సినిమాలో మెయిన్ ఎసెన్స్ అంటే మృణాల్ ఠాకూర్ అని చెప్పాలి. మృణాల్ ఠాకూర్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. నాకు ఎంతోమంది క్రష్ లిస్ట్ ఉన్నారు. మృణాల్ ఠాకూర్ కొత్త క్రష్ లిస్ట్ అనమాట. నెక్స్ట్ సినిమా బీజిఎం పరంగా అయితే ఓవరాల్గా పర్లేదు అనిపించింది. కానీ సినిమా మ్యూజిక్ సాంగ్స్ మాత్రం బాగున్నాయి. ఫస్ట్ హాఫ్లో ఫ్యామిలీ కథనం అన్నీ బాగుంటే సెకండ్ హాఫ్లో ఓవర్సీస్కి వెళ్ళిపోతాడు. ఇది మనకి తెలిసిన కాదే. కానీ ఒక ప్యూర్ మిడిల్ క్లాస్ అబ్బాయి 5 సంవత్సరాలు కుర్రాడు ఇంట్లో బరువులు మోస్తూ అది ప్రేమగా చూస్తూ ఆ ఫీల్ని అర్థం చేసుకున్న తీసుకు ఒక్క కుర్రాడికి సినిమా అర్థమవుతుంది. ఒక ప్యూర్ క్యాంప్ ఫ్యామిలీ అంటే ఉగాదికి సినిమా సూపర్ డూపర్ హిట్. పరశురామ్ డైరెక్షన్ ఉంది. పరశురామ్ ఎట్లా అంటే పరశురామ్ ఫ్యామిలీ మూవీస్ ఆడు బాగా తీస్తాడు. అంటే తీసుకెళ్ళాడు సినిమా. ముందు గీతా గోవింద్ తీశారు కదా. గీతా గోవింద రేంజ్ దానికి సంబంధం లేదు బ్రో. ఏంటంటే సినిమా ఫ్యామిలీ పరంగా వెళ్ళిపోద్ది. సినిమా ఉగాదికి ఫ్యామిలీగా వచ్చి చూసి గోపిస్తుంది మ్యూజిక్ మ్యూజిక్ అంతగా అనిపించలేదు. అప్పుడప్పుడు ఈ దేవుడి సినిమా మ్యూజిక్ కొడతాం లేవో అనిపించింది. మ్యూజిక్ అయితే ఒకలాగా ఉంది కానీ సాంగ్స్ బాగున్నాయి. క్లైమాక్స్లో పాటలు ఏదేమనుకుని వెళ్ళిపోతున్నారు ప్రజలందరూ. సినిమా పాట చూసి వస్తే బాగుంటుంది. యూట్యూబ్లో పెట్టారు కానీ చూస్తే బాగుంటుంది పాట.